సింగరేణి అప్రెంటిస్‌షిప్ 2025కి సంబంధించి ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రాసెస్ గురించి ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం. ఇది సింగరేణి అప్రెంటిస్‌షిప్‌కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్‌సైట్ sccl-mines.com/apprenticeship. సో, ఇందులో చాలా క్లియర్‌గా మనకు అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. మనకు 3 కేటగిరీస్‌కి సంబంధించినటువంటి ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఇక్కడ అప్రెంటిస్‌షిప్‌గా ఉన్నాయి. ఒకటి గ్రాడ్యుయేట్, ఇంకోటి నాన్ గ్రాడ్యుయేట్, ఇంకోటి వచ్చేసి టెక్నికల్ డిప్లొమాకి సంబంధించినటువంటి అప్రెంటిస్‌షిప్స్. సో, వీటికి సంబంధించినటువంటి ఆన్‌లైన్ లింక్స్ వచ్చేసి ఇక్కడ వచ్చాయి. దాంతోపాటు మనకు కామన్‌గా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ ఇన్స్ట్రక్షన్ గురించి ఆల్రెడీ నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఆ వీడియో మన ఛానల్‌లో ఉంది. ఇంకా ఎవరైనా చూడకపోతే చూడండి. ఇందులో కూడా ఇంకా కంప్లీట్‌గా ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేయాలి, స్టెప్ బై స్టెప్ అనే విషయం గురించి మనం చూద్దాం. ఇక్కడ మనకు ఏ కేటగిరీకి ఆ కేటగిరీకి సపరేట్‌గా ఇవ్వడం జరిగింది. నేను ఎగ్జాంపుల్‌గా ఒక ఇంజనీరింగ్ కేటగిరీ చూపించడం జరుగుతుంది. సో, ఇది ఇంజనీరింగ్ కేటగిరీకి సంబంధించినటువంటి ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రాసెస్‌కి సంబంధించినటువంటి ఫామ్. సో, ఇందులో ఏమేమి ఉన్నాయో చూసుకున్నట్లయితే ఫస్ట్ అప్రెంటిస్‌షిప్ అప్లైడ్ దేనికి అప్లై చేస్తున్నాము గ్రాడ్యుయేషన్‌లో, ఏ డిపార్ట్మెంట్, ఈసీ డిపార్ట్మెంటా, సిఎస్ఈ డిపార్ట్మెంటా. సో, మనకు నోటిఫికేషన్ ఇచ్చిన దాని ప్రకారం దేనికైతే మీరు అర్హత ఉందో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. దాంతోపాటు అప్రెంటిస్‌షిప్ రిజిస్టర్ నెంబర్ NATS అంటే నేషనల్ అప్రెంటిస్‌కి సంబంధించినటువంటి పోర్టల్లో కూడా నేను ఆల్రెడీ చెప్పాను. ఒక రిజిస్టర్ కావాలి. ఆ రిజిస్టర్ అయినప్పుడు మనకు ఒక నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ వచ్చేసి ఇక్కడ మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది. దాంతోపాటు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. ఈ అప్రెంటిస్‌షిప్‌లో ఫీమేల్ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. సో, అలాగే 10th క్లాస్ SSC అనేది ఇలా పాస్ అయ్యారు, రెగ్యులర్గా పాస్ అయ్యారా, లేకపోతే ఇంకేమన్నా డిస్టెన్స్లో కానీ ప్రైవేట్గా ఏమన్నా పాస్ అయ్యారా. సో, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఆ తర్వాత బేసిక్ డాటా, నాన్ లోకల్కి సంబంధించిన డాటా కావచ్చు, లోకల్కి సంబంధించిన డాటా కావచ్చు, మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. లోకల్ అంటే సింగరేణి విస్తరించబడిన ప్రాంతంలో లోకల్ అంటారు. సో, మీరు లోకల్ అయితే లోకల్ అని టిక్ చేయండి, లేకపోతే నాన్ లోకల్ అయితే నాన్ లోకల్ అని టిక్ చేయండి. అలాగే నేటివ్ స్టేట్ తెలంగాణ కాబట్టి తెలంగాణ చేయండి. ఇంకా బయట వాళ్ళు ఎవరన్నా అప్లై చేస్తే మీరు ఆ స్టేట్ నేమ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో, అలాగే కమ్యూనిటీ సర్టిఫికేట్ కావచ్చు. అలాగే PIF అని చెప్పేసి ఒక ఆప్షన్ కనబడుతుంది. సో, అదేంటంటే సింగరేణికి సంబంధించినటువంటి భూ నిర్వాసితులు, అంటే సింగరేణికి భూమి ఇచ్చిన వాళ్ళు కావచ్చు, సింగరేణి ద్వారా ఎఫెక్ట్ అయిన వాళ్ళకు ఈ అప్రెంటిస్‌షిప్‌లో కొంచెం ప్రియారిటీ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అది కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. దాంతోపాటు మీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఎంప్లాయీ కోడ్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే సింగరేణికి సంబంధించినటువంటి ఎవరైతే వాళ్ళకు సంబంధించినటువంటి కుమారులు కానీ కుమార్తెలు ఉన్నారో వాళ్ళకు సంబంధించినటువంటి ఒక కోడ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అంటే సింగరేణి ఎంప్లాయీస్కి సంబంధించిన ఆస్పిరెంట్స్ వాళ్ళకి సంబంధించినటువంటి కోడ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మిగతా వాళ్ళు ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ అలాగే SSC సర్టిఫికేట్ కావచ్చు, ఆధార్ సర్టిఫికేట్ కావచ్చు, ఇలా అన్నీ కూడా మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఫోటో విత్ సిగ్నేచర్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ప్లేస్ కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో, ఇది ఓన్లీ 1 పేజీకి సంబంధించినటువంటి ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రాసెస్. అన్నీ కూడా అంటే అన్ని ఆప్షన్స్ కూడా చాలా ఈజీగా ఉన్నాయి. పెద్ద కన్ఫ్యూజన్ ఏం లేదు. సెల్ఫ్‌గా కూడా అన్నీ మనం అప్లోడ్ చేసుకోవచ్చు, అన్నీ ఫిలప్ చేయొచ్చు. సో, ఇది ఆన్‌లైన్ అప్లికేషన్ సంబంధించినటువంటి ప్రాసెస్ సింగరేణి అప్రెంటిస్‌షిప్ 2025. ఇది గ్రాడ్యుయేట్‌కి సంబంధించినటువంటి ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రాసెస్. మీరు ఇంకా ఏదైనా పర్లేదు, టెక్నీషియన్‌కి రిలేటెడ్ అయితే మీరు దాన్ని సెలెక్ట్ చేసుకోండి. అలాగే డిప్లొమాకి రిలేటెడ్ అయితే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. నాన్ టెక్నికల్ అయితే నాన్ టెక్నికల్‌కి మీరు సెలెక్ట్ చేసుకుంటే సేమ్ అదే ఫామ్ అవుతుంది. 2, 3 ఆప్షన్స్ అయితే చేంజ్ అయితే అవకాశం ఉంది. సో, ఇలా అప్రెంటిస్‌షిప్‌కి సంబంధించినటువంటి పోర్టల్ ఇది. ఇందులో చాలా క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఈ అప్రెంటిస్‌షిప్‌లో ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ సింగరేణి ఎంప్లాయీస్కి వాళ్ళ పిల్లలకు ప్రియారిటీ ఇస్తారు. PIF, PDF అంటే భూ నిర్వాసితులకు
ప్రయారిటీ ఇస్తారు. తర్వాత మిగతా వాళ్ళందరికీ కూడా ప్రయారిటీ ఇస్తారు. మార్క్స్ బేస్ కావచ్చు, వాళ్ళ పర్ఫార్మెన్స్ బేస్ కావచ్చు. ఇక్కడ చాలా క్లియర్‌గా అన్నీ కూడా ఇవ్వాల్సొస్తుంది. ఈ ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత కంపల్సరీ ఆ ఆన్‌లైన్ ఫామ్‌ని ప్రింటౌట్ తీసేసుకొని హార్డ్ కాపీ, దాంతోపాటు రిలవెంట్ సర్టిఫికేట్స్, లాస్ట్ వీడియోలో చెప్పినట్టు రిలవెంట్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఎంక్లోజ్ చేసేసి దగ్గరలో ఉన్న ఎంవిటీసీ మైన్ వొకేషనల్ సెంటర్లో మీరైతే ఇవ్వాల్సి ఉంటుంది. ఈ సర్టిఫికేట్స్ ఫస్ట్ అన్నీ ప్రాపర్గా ఫిలప్ చేసేసి మీరు అక్కడ ఇచ్చేసేయండి. తర్వాత ఆ సర్టిఫికేట్స్ స్క్రూటినీ చేయబడతాయి. ఆ తర్వాత సెలెక్షన్ లిస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది సింగరేణి అప్రెంటిస్‌షిప్ 2025కి సంబంధించినటువంటి ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్.